ఒక బౌల్ తీసుకుని ముడి అటుకుల్ని అందులో పోసేసి నీళ్లు పోసి అటుకుల్ని కడిగేసేసి ఆ నీళ్లను వార్చేసేయాలి. అలా శుభ్రం చేసుకున్న అటుకుల్ని బౌల్లో తీసుకుని తేనె లైట్గా పులిసిన మజ్జిగ కొద్దిగా పోసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచాలి. అలా నానిన వాటిని ఒక బౌల్లో వేసేసి దాని చాట్ కోసం క్యారెట్ ముక్కలు, గింజలు తీసేసిన టమోటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ గింజలు, పచ్చి కొబ్బరి ముక్కలు, వేపించిన వేరుశెనగ పప్పులు ఇవన్నీ వేయటం వల్ల అటుకులు కాంబినేషన్ బాగుంటుందన్నమాట. పైన కొద్దిగా నిమ్మరసం. ముందు తేనె ఎందుకు వేసామంటే ఉప్పు లేని చప్పదనం తెలియకుండా అటుకులు పీల్చుకుంటే ఆ చప్పదనం పోతుంది. నిమ్మరసం తేనె కాంబినేషన్ లో టేస్ట్ బాగుంటాయి అనమాట. తీపి రాదు, పులుపు రాదు, కానీ టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని పెరుగులో తడిపెట్టిన అటుకులు కలిపేస్తాం. పైన కొద్దిగా చాట్ మసాలా, కొత్తిమీర ఈ రెండు వేసేసి కలిపేస్తాం. ఇక ఎప్పుడన్నా జర్నీస్ లో పట్టుకెళ్ళటానికి ఈ ముడి అటుకుల చాట్ చాలా బాగుంటుంది.